ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, జియో ఫైనాన్షియల్, కోటక్ మహీంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రత్నాకర్ గారు నమస్తే అండి. నమస్కారం. సరే అండి, ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? లేదండి, ఈ వీక్ స్టార్ట్ అవటమే కొద్దిగా వాలటైల్ గా స్టార్ట్ అయింది. రెండు ఇష్యూస్ కనిపించాయి. ఒకటేమో ప్రాఫిట్ బుకింగ్, మోస్ట్లీ ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్ హెవీలీ అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అవటం జరుగుతుంది. వాల్యుయేషన్స్ కూడా చాలా పైకి ఉన్నాయనే విషయం ఉంది. అండ్ లాస్ట్ క్వార్టర్ జీడిపి గ్రోత్ 8.2% చూపెట్టడం చాలా పాజిటివ్. బట్ ఈ క్వార్టర్ అంతా అచీవ్ చేయగలరా లేదా, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా మ్యూటెడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. మీకు మోస్ట్ ఆఫ్ ది ఆన్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మ్యూటెడ్ గా ఉన్నాయి. అండ్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే నవంబర్ లో యుఎస్ ఇండియా ట్రేడ్ టారిఫ్ ఇష్యూస్ సడన్ గా క్లోజ్ అవుతాయని. బట్ పుతిన్ రావటం, ట్రంప్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ లేకపోవటం మార్కెట్ కొద్దిగా కాషియస్ గా ఉంది. ఇవాళ ఫెడ్ రిజర్వ్ రేట్ కట్ ఉంటుంది అంటున్నారు. 8.25 basis కట్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్రెడీ బీన్ ఫ్యాక్టర్డ్ ఇన్. అంటిల్ there is some surprise, then only market will see a momentum. Otherwise there is no momentum in the market. కాలర్ ఉన్నారు సార్, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్, మ్యూజిక్ సెక్టర్ లో వచ్చేసి సరిగమ కానీ టెక్స్ కానీ ఈ రెండిట్లో ఏది బెటర్ అవుతుంది? ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ ఇంకా లాంగ్ టర్మ్ సార్. అదే విధంగా సార్, ఈ టైంలో వచ్చేసి మ్యూజిక్ సాఫ్ట్వేర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? వింటేజ్ కాస్ట్ వీటి గురించి సార్ ఫస్ట్ స్టాక్ ఒకటి చెప్పరా? సరిగమ కానీ టిప్స్ కానీ సార్, ఈ రెండిట్లో ఏది బెటర్ అయింది ఫండమెంటల్ గా లాంగ్ టర్మ్, మినిమం ఒక 5-10 years? సార్ ఇప్పుడు హోల్డ్ చేయండి సార్, నాట్ రైట్ నౌ. మీరు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే మార్కెట్ కూడా మోస్ట్లీ ఇట్ ఈస్ పాయిజ్డ్ ఆన్ వాలటాలిటీ నౌ. డిసెంబర్ మంత్ ఈస్ నాట్ లుకింగ్ పాజిటివ్. బట్ మీరు అడిగిన ఫస్ట్ స్టాక్ మాత్రం లాంగ్ టర్మ్ కింద పెట్టచ్చు. అట్లీస్ట్ మీరు డీసెంట్ గా 20% IRR ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సెకండ్ స్టాక్ ఇప్పుడు కొనకండి, హోల్డ్ చేయండి. దట్ ఈస్ మై సజెషన్. నెక్స్ట్ కాలర్ నరోత్తం చేస్తున్నారు. నరోత్తం గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. మార్నింగ్ అండి రత్నాకర్ గారు. ఈరోజు నైట్ ఫెడ్ కట్ ఉంది కదా, దానివల్ల రేపు ఏమన్నా కమోడిటీలో సెల్లింగ్ ఏమన్నా రావచ్చా, ఏమన్నా షార్ట్ చేయవచ్చా దాని గురించి? ఇంకోటి మజ్గాన్ డాగ్ చాలా కరెక్షన్ అయింది కదా, ఈ టైంలో ప్రైస్ తీసుకోవచ్చు ఏమన్నా స్టాక్? మజ్గాన్ స్టాక్ అంటున్నారా? మజ్గాన్ డాగ్ అయ్యా. మజ్గాన్ ఓకే సార్. మజ్గాన్ ఇప్పుడు కొనకండి, ఎందుకంటే మార్కెట్ ఇంకా పాజిటివ్ సైడ్ లేదు. రెండోది ద కంపెనీ హాస్ నాట్ గివెన్ ఏ పాజిటివ్ అవుట్కమ్. మీరు చదువుంటే కమింగ్ బ్యాక్ టు రేట్ కట్, అంటే రేట్ కట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది బోత్ ఆన్ కమోడిటీ సైడ్ అండ్ ఆల్సో ఆన్ ది ఈక్విటీ సైడ్. 0.25 basis కట్ అయితే ఉంది. దాని అబౌవ్ ఏమైనా కట్ అవుతే దెన్ ఇట్ ఈస్ మార్కెట్ టర్న్స్ వెరీ పాజిటివ్. దానికంటే లోవర్ కట్ అవుతే టర్న్స్ నెగిటివ్. అంటే కరెంట్లీ మార్కెట్ ఈస్ ఫ్యాక్టెడ్ ఫర్ 0.25 basis కట్. ఆల్రెడీ ఇట్ హస్ బీన్ ఫ్యాక్టెడ్ టుడే. నో మేజర్ ఇంపాక్ట్ అండి. నెక్స్ట్ కలర్ పవన్ చేస్తున్నారు. పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సరే, ఏజ్ టెక్నాలజీ ఒకటి ఇండిగో ఒక 2 years కోసం తీసుకోవచ్చు అండి, ఏ రేట్ లో బై చేయమంటారు? ఓకే సార్, ఇండిగో తీసుకోవచ్చు, ఎందుకంటే కరెంట్ గా టర్మాయిల్ లో వాళ్ళకి బాగా దప్పడింది. అండ్ డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్, ఎందుకంటే దే నో ద పల్స్ ఆఫ్ ది మార్కెట్, దే నో హౌ టు డ్రైవ్ ఇట్. కరెంట్ గా చిన్న ఇష్యూనే హ్యాండిల్ చేయలేకపోయారు. మేబీ బియాండ్ దాట్ కంట్రోల్ అనుకుంటున్నాను నేను. అలానే కేన్స్ టెక్నాలజీస్ అంటే నెగిటివ్ రావడానికి ఏంటంటే ఓవరాల్ అవుట్లుక్, ఆర్డర్ బుక్ సైజ్ దే హావ్ నాట్ షోన్ అనే పాజిటివ్ సైడ్. అది కొద్దిగా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది, ఎందుకంటే మీకు అదర్ ఏ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. కాబట్టి లాంగ్ టర్మ్ అయితే మీరు ఇండిగో ఏవియేషన్ తీసుకోండి సార్. కేన్స్ అయితే కరెంట్ గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ న్యూస్ తీసుకున్న తర్వాత
బేస్డ్ ఆన్ పాజిటివ్ అవుట్లుక్ విల్ టేక్ ఏ కాల్ అండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్, ఒకటి టైటాన్, ఒకటి రాడికో ఖైతాన్ తీసుకోవచ్చా ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం? తీసుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఓవరాల్ కన్సంప్షన్ ఇన్ దిస్ సెగ్మెంట్, రాడికో ఖైతాన్ ఉన్న సెగ్మెంట్ లో కన్సంప్షన్ హెస్ కమ్ డౌన్ వెరీ డ్రాస్టికలీ అండి. అండ్ చాలా మంది కూడా అదర్ సైడ్ వెళ్ళిపోయారు. ఇది మూమెంటం వాజ్ నాట్ వెరీ పాజిటివ్ ఫర్ రాడికో ఖైతాన్ ఇస్ కన్సర్న్ మీరు అడిగితే. సో లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ ఐ డోంట్ నో, బట్ షార్ట్ టర్మ్ ప్రాస్పెక్ట్ దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ ఆబ్జెక్టివ్ అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ కాలర్ చైతన్య చేస్తున్నారు. చైతన్య గుడ్ మార్నింగ్, మాట్లాడండి. రత్నాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇది మన కేబుల్ అండ్ వైర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్ అని అడిగేది. అంటే దానిపైన మన ఈ ప్లాస్టిక్ వైరింగ్ ఇది ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవరింగ్ ఉంటుంది కదా, అది తయారు చేసే కంపెనీ డి ఫర్ ఏబిసిడిలో డి ఫర్ డి దేవ్ ప్లాస్టిక్స్ అని ఉంది. అదొక స్టాక్. నార్మల్ ఈ మనకి జింక్ ఆక్సైడ్ తయారు చేసేది జేజీ కెమికల్స్ అని ఉంది. జే ఫర్ జమ్మూ కాశ్మీర్, జీ ఫర్ గుజరాత్, జేజీ కెమికల్స్. ఈ రెండింటి గురించి చెప్పండి సార్. రెండు లాంగ్ టర్మ్ కింద అయితే తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. షార్ట్ టర్మ్ విల్ సీ ఏ నెగటివ్ ఇంపాక్ట్. లాంగ్ టర్మ్ మాత్రం పాజిటివ్ ఇంపాక్ట్ ఉందండి, ఎందుకంటే దెర్ ఈస్ ఏ పొటెన్షియల్ గ్రోత్ ఇన్ దిస్ సెగ్మెంట్. యాక్చువల్ గా మీరు రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసినవి. రెండు లాంగ్ షార్ట్ టర్మ్ లో యూ మే నాట్ సీ మోర్ దాన్ 5% గ్రోత్, ఆర్ ఇట్ మే సీ 5% నెగిటివ్. లాంగ్ టర్మ్ చూస్తే యూ కెన్ సీ 10 to 15% IRR చూడొచ్చు సార్ రెండిట్లో కూడా. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సార్. సార్, ప్రజెంట్ రేట్ లో సిల్వర్ ఫిజికల్ ఫార్మా మంచిదా, ఈటీఎఫ్ మంచిదా, బీస్ మంచిది సార్? జనరల్ గా గవర్నమెంట్ ఏమంటుందంటే దే ఆర్ సర్టన్ గ్రామ్స్ అంటే హూ కెన్ హోల్డ్ స్టాక్ ఎట్ హోమ్, అండ్ వీటన్నిటికి కూడా సోర్స్ కాల్ అడుగుతుంది. మీరు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కొని ఫ్యూచర్ లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం అనుకుంటే ఈటీఎఫ్ పరంగా కొనుక్కోవటం బెటర్. మీరు సిల్వర్ ఇంట్లో యూటిలైజేషన్ పనికొస్తుంది, ఇంట్లో డే టు డే యూస్ పనికొస్తుంది అంటే, సో స్టిల్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్, బట్ దెర్ ఈస్ ఏ రన్నింగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ వేర్ అండ్ టైర్ ఒకటి ఉంటుంది మీకు, దాంట్లో ఆ లాస్ మీరు గుర్తించాలి, ఎందుకంటే విఏ ఒకటి వేర్ అండ్ టైర్ ఒకటి వెళ్తుంది కాబట్టి. బార్స్ మాత్రం కొనకండి సార్, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ యాజ్ ఆఫ్ నౌ. కొంటే ఈటీఎఫ్ అన్న కొనండి, లేకపోతే ఆర్నమెంట్స్ అన్న కొనుక్కోండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్ రత్నాకర్ సార్ గారికి. నమస్కారం అండి. సార్, ఈ టైంలో వచ్చేసి హాస్పిటల్ లో కాకుండా ఫార్మాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేసుకోవచ్చు? అదేవిధంగా వింటేజ్ కాఫీ సార్, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. మూడోది ఏంటన్నారు సార్? ఎంట్రికా కాఫీ సార్, వింటేజ్ కాఫీ. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. వింటేజ్ కాఫీ సార్. కమింగ్ బ్యాక్ టు ఫార్మా, యాజ్ ఆన్ టుడే మీకు దివీస్ కానీ, అరవిందో కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, కొన్ని స్మాల్ టైమ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ లారస్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ ఇన్ ద లాట్ యాక్చువల్గా మీరు అడిగితే. దీస్ స్టాక్స్ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు గ్రో అండి, ఎందుకంటే సమ్ ఆఫ్ ది పేటెంట్స్ which are there in US, they are coming to an end, and ఈ పర్టికులర్ కంపెనీస్ లో కొంతమంది బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది, రెవెన్యూ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఫార్మా సైడ్ లో ఈ స్టాక్స్ తీసుకోవచ్చు. మీరు అడిగితే అంత రేటింగ్ లారస్ ల్యాబ్స్ కి 1, దివీస్ కి 2, అండ్ అరవిందో 3 ఇస్తాను ఇన్ ద గివెన్ స్టాక్. డాక్టర్ రెడ్డీస్ ఇవన్నీ స్లోగా ఉన్నాయి, ర్యాట్బ్యాక్స్, బట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ అగ్రెసివ్ ఆన్ ది గ్రౌండ్ యాక్చువల్ గా. కమింగ్ బ్యాక్ టు వింటేజ్ కాఫీ సార్, కాఫీ కన్సంప్షన్ పెరుగుతుంది, కాంపిటీషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ అప్. యాక్చువల్ గా కాఫీ కంటే టీ కన్సంప్షన్ బాగా పెరిగింది సార్ ఈ మధ్య కాలంలో. అటుపక్క మీకు మొదటి టాటా కన్స్యూమర్ లో టాటా టీ అన్నీ ఉన్నాయి, దట్ మే డూ వెల్ కంపేర్ టు ఏ కాఫీ టుడే. సో వింటేజ్ కాఫీ టెంపరీ గెయిన్ గానీ ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ గెయిన్ అని మాత్రం చెప్పగలను. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ సార్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సార్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ అంటే 1 or 2 years, నాట్ బియాండ్ దాట్. ఎందుకంటే పవర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి, యూటిలైజేషన్ ఇస్ చేంజింగ్ కాబట్టి ఫర్ 1 or 2 years హెచ్పిఎల్ పవర్ యూ కెన్ బై, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మరి 3-4 లాంగ్ ఇయర్స్ మాత్రం చూడకండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. నమస్కారం. సార్, టీవీఎస్ ట్రైన్ సప్లై సిస్టమ్ ఒకటి
డిఎల్ తీసుకోవచ్చండి? ఏ రేట్ లో బై చేయమంటారు? సార్ బోత్ ఆర్ ఎట్ గుడ్ లెవెల్ అండి. అంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ లో చూస్తే మాత్రం గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. మేము సజెస్ట్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ 1 year కూడా కొద్దిగా సిప్ చేయండి. అంటే మీరు ఒక ₹1,00,000 పెట్టాలంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 months 10 lakhs చొప్పున సిప్ చేస్తే లాంగ్ టర్మ్ ఒక 3-4 years ఆబ్జెక్టివ్ లో ఇట్ విల్ డూ బెటర్ రిటర్న్స్ అని చెప్తున్నాము. ద బోత్ ఆర్ ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్, యూ కెన్ ఇన్వెస్ట్ అండి. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నమస్తే అండి. నమస్కారం. పాప జేపీ మార్గంలో చేస్తుందండి. వాళ్ళు షేర్స్ ఇస్తున్నారు, అవి 5% తక్కువలో ఇస్తున్నారు. అవి తీసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అది మళ్ళీ సేల్ చేసేటప్పుడు ఎలా చేయాలండి? ఇది లిస్టెడ్ కదండి ఈ స్టాక్ మనకి ఇచ్చింది? ఏంటండి లిస్టెడ్? జేపీ మార్గన్ అండి, జేపీ మార్గన్ బ్యాంక్. ఓకే 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 జేపీ మార్గన్ ఆర్ఎస్యూ స్టాక్స్ అంటే రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ అనేసి. మన గవర్నమెంట్ ఏంటంటే ఇండియన్ స్టాక్స్ అయితే లిస్టెడ్ అయితే 12 months అండ్ అబౌవ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఫారెన్ స్టాక్స్ అయితే more than 2 years కనుక హోల్డింగ్ ఉంటే ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండి. అక్కడ 12.5% ట్యాక్స్ ఉంది. అదర్వైజ్ రెగ్యులర్ 30% ట్యాక్స్ నెట్ లో పడుతుంది. సో ఆవిడ 2 years హోల్డ్ చేయమని చెప్పండి, నాట్ 1 year యాజ్ ఆఫ్ నౌ. అండ్ జేపీ మార్గన్ కి they are constantly growing, they are doing better, no need to be bothered. She has to hold the stock and a regular scenario madam, no issue at all. బ్యాక్ కాలర్ ఉన్నారు, నారాయణ కాల్ చేస్తున్నారు మంగళగిరి నుంచి. నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. వాకాడ్ ఫార్మా అండి, నేను కొన్న దాని మీద ఇప్పుడు దాకా 20% లాస్ లో ఉన్నాను. ఎన్ఎస్డిఎల్ అదే 15% లాస్ లో ఉన్నాను. కొంచెం లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదా ఎగ్జిట్ అయిపోమంటారా చెప్పండి సార్. రెండోది ఎన్ఎస్డిఎల్ సార్, రెండో స్టాక్ ఎన్ఎస్డిఎల్ స్టాక్ అంటున్నా. నారాయణ గారు నో ప్రాబ్లం. వోకాడ్ ఫార్మా సార్ హోల్డ్ చేయండి. వాళ్ళు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేయలేదు, న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయలేదు. బట్ ఓవరాల్ ఫార్మా సెక్టర్ పాజిటివ్ గా ఉంది కాబట్టి మీకు మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. బట్ ఇట్ మే నాట్ గివ్ డిజైర్ రిజల్ట్స్ ఆఫ్ 20-25% అండి. రెండోది ఎన్ఎస్డిఎల్ గురించి అడిగారు. ఎన్ఎస్డిఎల్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ సార్. ఇట్స్ టెంపరీ బ్లిప్ బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ వెరీ పాజిటివ్. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ రత్నాకర్ గారు. కోయాన్స్ లైఫ్ సైన్సెస్ అండి, ఓకే 1090 లో ఉన్నాయి. అదొకటండి. డిస్టిల్ ఒకటి ఉందండి, అది 4 rupees లో ఉంది. అది కూడా బాగా లాస్ లో ఉన్నాను. ఈ రెండింటి గురించి చెప్పండి సార్. సో కోయాస్ లైఫ్ సైన్సెస్ తీసుకోండి సార్, అది ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ యాక్చువల్ గా. ఎందుకంటే ఇప్పుడు గోయింగ్ ఫర్ లైఫ్ సైన్సెస్ లో జీనోమిక్స్ మీద చాలా ఫోకస్ ఉంది. ఎవరైతే ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకొస్తారో, ఎవరైతే డిఫరెన్షియేషన్ చేస్తారో, దేర్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు గో అప్. దిస్ కంపెనీ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. డిష్ టీవీ కాంపిటీషన్ లో లాస్ అయిందండి. టాటా ప్లే హాస్ డన్, సన్ హాస్ డన్ వెల్. డిష్ టీవీ వాళ్ళు అనుకున్న విధంగా గ్లోబల్ నార్త్ ఇండియాలో ఇనిషియలీ దే వర్ ఏబుల్ టు మేక్ ఇన్రోడ్స్, బట్ లేటర్ దే హావ్ ఫాలెన్ ఫ్లాట్. 2 reasons ఓటీటీస్ రావటము. ఒకటి త్రూ జియో ద్వారా చాలా మటుకు యాప్స్ ఫ్రీగా దొరకటం, టీవీ యాప్స్ కూడా రావటం వలన డిష్ టీవీకి బాగా ఇంపాక్ట్ పడింది సార్. గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ ఏం పాజిటివ్ కనిపించట్లేదు. డోంట్ ఇన్వెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ పర్పస్ ఆర్ షార్ట్ టర్మ్ పర్పస్. నెక్స్ట్ కలర్ మహాదేవ్ చేస్తున్నారు. మహాదేవ్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. హలో నమస్తే సార్, హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సులభైనాస్ నుంచి అలైట్ ట్రెండర్స్ వెళ్ళొచ్చా? అదేవిధంగా సార్ నాట్కో ఫార్మా నుంచి న్యూజన్ సాఫ్ట్వేర్ కి వెళ్ళొచ్చా? సులభైనాస్ నుంచి అలైట్ ట్రెండర్స్. రైట్ 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 సార్. ఇప్పుడు కరెంట్ గా ఏం చేంజ్ చేయకండి సార్. ఈవెన్ మొన్నటిదాకా న్యూజన్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ హ్యాస్ డన్ వెల్. అది ఇనీషియల్ హైప్ ఏదైతే వచ్చిందో దే ఆర్ గ్రోన్, బట్ లేటర్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్. ఎందుకంటే ద గ్రోత్ ఆఫ్ ద టాప్ లైన్ ఇస్ నాట్ సో గ్రేట్. కరెంట్ గా హోల్డ్ చేయమంటున్నాను అట్లీస్ట్ టిల్ డిసెంబర్. జనవరి తర్వాత మనం ఒక డెసిషన్ తీసుకుందాం సార్. లుకింగ్ టు ద కంపెనీ ఫండమెంటల్స్. ఎప్పుడైనా సరే మీరు కంపెనీ ఫండమెంటల్స్ చూసి
గ్రోత్ ప్రాస్పెక్టివ్ చూసినప్పుడు తెలుస్తుంది. నాట్కో స్టిల్ హ్యాస్ అ లాంగ్ వే టు గ్రో. They're also getting some good products. For time being, I will ask you to hold Natco or the other company also. Don't change your right now. సార్ సీజీ పవర్ అలాగే నెట్ వెబ్ గురించి అడుగుతున్నారు. ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే 2 years వరకు హోల్డ్ చేయొచ్చా అని? Network opportunity on this, sir, but company positive outcomes is that it can do well as of now. AI capabilities only company untumana advantage. CG power don't look for long term ante power sector lo power సేవింగ్స్ వైపు అదే స్టోరేజ్ వైపు ఉంది. అందుకని మీకు ఓలా కానీ వీళ్ళందరూ కానీ పవర్ స్టోరేజ్ వైపు వస్తున్నారు. పవర్ ప్రొడ్యూసర్స్ కి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ ద నెగటివ్ హారిజన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ బట్టి డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి డోంట్ బై సీజీ పవర్ రైట్ నౌ. నెక్స్ట్ కాలర్ కృష్ణారావు చేస్తున్నారు. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి సార్. సార్ హెరిటేజ్ ఫుడ్స్ 553 ఉన్నాయి సార్ ఒకటి. ఎన్హెచ్పిసి ఎస్జేవిన్ కూడా చాలా లాస్ లో ఉన్నాను సార్. 90, 140, 144 లో ఉన్నాయి. ఏం చేయమంటారు సార్? ఇది ఇనిషియల్ మార్కెట్ మంచి హైప్ వచ్చినప్పుడు బాగా పెరిగాయండి. హైప్ అయిపోయిన తర్వాత దాని రియాలిటీ వాల్యుయేషన్ దగ్గరగా వచ్చి అంటే మీరు రెవెన్యూ మల్టిపుల్ పేయి మల్టిపుల్ చూసుకున్నా ఇట్ హాస్ కేమ్ టు దట్ లెవెల్. But this has potential to grow. Fundamentally good stocks potential to grow. Exponential growth అయితే ఉండదు. మీరు లాస్ బుక్ చేసుకోవాలనుకుంటే లాస్ బుక్ చేసి యూ కెన్ మూవ్ యువర్ సెల్ఫ్ టు సమ్ అదర్ కన్స్యూమర్ బ్రాండ్స్. హెచ్ఎల్, ఐటీసీ, ఇటు రిలయన్స్ ఇలాంటివి బాగా చేస్తాయండి. అని చాలా మంది రికమెండ్ చేసింది హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ విల్ డూ వెల్ అండి. ఇటు పక్కకు వస్తే యూ విల్ సీ ఫార్ బెటర్ రిజల్ట్స్ అండి కంపేర్ టు వాట్ యూర్ హోల్డింగ్ రైట్ నౌ. నెక్స్ట్ కలర్ గాయత్రి చేస్తున్నారు. గాయత్రి గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. మేము ఐఏహెచ్ కొన్నామండి, 40% లాస్ లో ఉందండి. అది ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా, ఏం చేయమంటారని అడుగుతాను. ఐఈఎస్ అండి, ఐఈఎస్ ఐఈఎక్స్ అండి. ఓకే 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 ఓకే. సో మేడం అది అక్యుములేట్ చేసుకోండి. ఇట్ విల్ నాట్ షో ఇమీడియట్ జంప్, బట్ సిప్ ప్రకారం అక్యుములేట్ చేసి ఒక 1.5 year లో యూ విల్ సీ గుడ్ పాజిటివ్ అవుట్కమ్ అండి. డోంట్ వరీ. లేదు మంచి గుడ్ రిటర్న్స్ కావాలంటే ఇటు పక్క బ్యాంకింగ్ స్టాక్స్ వచ్చేయండి. ఇట్ విల్ డూ వెల్. బ్యాంకింగ్ ఒకటి, లైఫ్ సైన్సెస్ ఒకటి, దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ కంపేర్ టు దెమ్. ఈవెన్ మనకి ఇప్పుడు గ్రో కానీ స్విగ్గీ కానీ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ గుడ్ స్టాక్, దెర్ ఈస్ అ పొటెన్షియల్ ఫర్ దెమ్ టు గ్రో అండి. అశోక్ లేలాండ్ హోల్డ్ చేయొచ్చా కరెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు సార్? చేయొచ్చు. అశోక్ లేలాండ్ ఈజ్ అన్ గుడ్ స్టాక్ అండి. కన్స్యూమర్ సివిలో వాళ్ళ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వచ్చాయి. స్టార్టెడ్ డూయింగ్ వెల్. అశోక్ ఈజ్ ఓల్డ్ దిస్ థింగ్ కాబట్టి ప్లీజ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. కిశోరం ఇండస్ట్రీస్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. కరెంట్ గా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి రియల్ ఎస్టేట్ లో కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉందండి. అండ్ సిమెంట్ స్టాక్స్ మీద కూడా పాజిటివ్ అవుట్కమ్ లేదు యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఎక్సెసివ్ కెపాసిటీ ఉందని. ఫర్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఆర్ షార్ట్ టర్మ్ ప్రాస్పెక్టివ్ కరెంట్ అవుట్లుక్ ఇస్ నాట్ వెరీ పాజిటివ్ సైడ్ అండి. డోంట్ ఇన్వెస్ట్. ఎల్ఐసి కార్పొరేషన్ అండ్ స్టార్ హెల్త్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. సో ఎల్ఐసితో కంపేర్ చేసినప్పుడు స్టార్ హెల్త్ కొట్టేస్తానండి, ఎందుకంటే హెల్త్ సెగ్మెంట్ బాగా గ్రో అవుతుంది కాబట్టి దర్ ఇస్ అ గుడ్ పాజిటివ్. ఎల్ఐసికి వెల్త్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 600 to 900 వెళ్ళి అక్కడే స్టక్ అయిపోయింది. అండ్ గవర్నమెంట్ ఎల్ఐసి వాళ్ళు కూడా కొత్త ప్రోడక్ట్స్ తో మనకి వెనక్కి రాలేదండి ఈ మధ్యకాలంలో. అన్లెస్ దే ఆర్ నౌ సమ్ మోర్ న్యూ అవెన్యూస్, గ్రోత్ ఫర్ దెమ్ విల్ బికమ్ డిఫికల్టీ అండి. అశ్వథ్ నారాయణ కాల్ చేస్తున్నారు. నారాయణ గారు మాట్లాడండి. సార్ తేజస్ నెట్వర్క్ 1400 ఉన్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ 1000 లో ఉన్నాయి సార్. సార్ వద్దు, తేజస్ నెట్వర్క్ ఇప్పుడు కొనకండి సార్ అది, ఎందుకంటే ఇనీషియల్ హైప్ వచ్చింది 5G 6G ఎన్హాన్స్మెంట్ ఉంటుందని, బట్ గవర్నమెంట్ రోల్ అవుట్ డిలే అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే దో ఇట్ ఈస్ బ్యాక్డ్ బై టాటా, మార్కెట్ హాస్ సీన్ నెగటివ్ అంటిల్ లెస్ దర్ ఈస్ అవుట్కమ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. మీరు న్యూస్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి తీసుకోండి. రెండోది హీట్ ఎక్స్చేంజ్ కూడా కరెంట్ గా హోల్డ్ చేయండి సార్. డోంట్ బై ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. మార్కెట్ ఈస్ నాట్ లుకింగ్ పాజిటివ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర.